కూడా చేతులకు కూర్చోబెట్టిందంటే నేను కలెక్టర్ గారు ఇద్దరు చంద్రశేఖర్ సర్పంచ్ గారిని కార్యదర్శిని హ్యాపీ ఫ్రెండ్షిప్ రోజు జైల్లో కూర్చోబెట్టి పక్కపక్క నిలబడి వాళ్ళకు ఇంకా బాధ్యత కలిగింది. మీరు సర్పంచ్ గారిని కార్యదర్శిని కోరుతున్నా, వార్డు మెంబర్లు ఉప సర్పంచ్ గారు నాయకులు టీమ్గా ఉండి ప్రతి పేదవాళ్ళ ఇంటికి పోయి మీ చేతులకు సహాయం చేయండి. ప్రభుత్వ పరంగా ఏదన్నా కరెక్ట్ గా దృష్టి తీసుకురండి. ఇంకా ప్రభుత్వం సంబంధం లేని సమస్యలు ఉంటే నాకు చెప్పండి. తప్పకుండా కంచరపల్లి ప్రతి ఇంటి పేదవాళ్ళ ఇంటికి ఏ కష్టం వచ్చినా దీపకుంట కానీ కంచరపల్లి కానీ నల్గొండ కాన్ఫరెన్స్ లో ఈ 2.5 ఏళ్లలో మన రాష్ట్రంలోనే మోడల్ గా చేసి మరోసారి నేను ప్రచారానికి రాకుండా గెలిపాను. మీరు గెలిపిస్తారా లేదా? ప్రచారాన్ని గెలిపిస్తారంటే పోటీ చేస్తారు, పోటీ కూడా చేయాలి. ఎందుకంటే నాకు ఏం ఆశ లేదు. నా సంగతి తెలియదు. గవర్నమెంట్ ఇంట్లో ఉంటాను, కిరాయి ఇంట్లో ఉంటాను, పేదవాళ్ళని చదివిస్తా. కానీ నాకు సొంతంగా ఆ ఇళ్ళలో కూడా భూమి ఉంటే కూడా 3 ఎకరాలే ఉన్నది. ఎందుకంటే ఇల్లు కట్టుకొని కిరాయి ఊళ్ళో ఉండొద్దని మిగిలినంత పేదవాళ్ళకు వచ్చేసి గ్రామంలో ఉన్న పేద దళితులకు కాలనీలు కట్టించి మా భూములను ఇచ్చేసి 3 ఎకరాలే ఉంటున్నాం. అందరూ ఒక్కసారి ఇద్దరు ఎమ్మెల్యేలే ఫామ్ హౌస్ కట్టుకుంటారు. ఆ ఫామ్ హౌస్ లేదు, దానిలో ఉన్న ప్లాట్ లేదు. ఇళ్ళ కాడ మాట భూమి పట్టిస్తే 5 అందరం పంచుకుంటే 15 ఎకరాలు ఉంచుకున్నాం. నా పాలకు వచ్చి బాగా చూపించాను. దాన్ని ఫిల్లింగ్ చేయాలంటే 20 లక్షలు అవుతుంది. ఇల్లు కట్టాలంటే ₹1 కోటి కదా. ఆ ₹1 కోటి అంటే కంచెపల్లి అక్కడెక్కడ ఉంటే ఏదో సహాయం చేస్తాను. అందుకే అందరూ డ్రాప్ చేసుకున్నా ఏదో ఒక రూమ్ వేసుకొని రిటైర్ అయ్యాక శాంతంగా ఉంటా. మీరు మంచి మెజార్టీతో గెలిపిస్తానంటే పోటీ చేస్తారు. కానీ నాకు పదవుల మీద కాదు, పేదలకు సేవ చేయాలి. సొరంగం ఇలాగ ప్రాజెక్టు ప్రతి ఎకరానికి నీళ్ళు ఇస్తా, అదే నా వాగ్దానం. అది కూడా ఫ్రెండ్షిప్ చేయడం మీ అందరికి కూడా మాటిస్తూ సబ్స్టేషన్తో పాటు